శ్యామల తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఆత్మవందలకు ఆత్మ ప్రణామాలు. కథ అద్భుతమైన కదా, 2 భాగాలు, ఈరోజు భాగం రేపు అలా చెప్తున్నా. చాలా పెద్ద కథ, మనకు సమయం తక్కువ కాబట్టి. ప్రబోధకుడు, లక్ష్మీ కటాక్షం. ప్రబోధకుడు ఇప్పుడు వినపడుతుందా? ప్రబోధకుడు, లక్ష్మీ కటాక్షం. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కొంచెం ఇంటికి వెళ్ళి సరుకులు ఏదో తెచ్చుకోవడం, లేకపోతే ఏదో కొంత డబ్బులు ఇస్తే తెచ్చుకొని ఆ భార్య అతను అలా వారు గ్రామం భార్య భర్తలు ఇద్దరు వెళ్తారు. అలా తిరిగి కొంత దేశం చేరుకొని ఇప్పుడు మాత్రం మరి ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉంటుంది. అక్కడ ఒక తీర్థం ఉంది. ఎంతో మంది ఆ తీర్థానికి యాత్ర కింద వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే అక్కడ ఈయన ఏం చేశాడు, తెల్లవారు లెక్కగానే సూర్య నమస్కారం చేసుకొని, సూర్యుడు ప్రార్థన చేసుకొని ఒక చిన్న తుబ్బాలు లాంటిది అది చేసి కళ్ళు మూసుకొని జపం చేసుకుంటారు. ఆ యాత్రకు వచ్చిన వాళ్ళందరూ అక్కడ డబ్బులు ఎంతో కొంత చేస్తే దాంతో వాళ్ళిద్దరూ అలాగా భార్య భర్త అలాగా ఆయనకి అక్కడే ఉండిపోయిన తర్వాత 3 కుమారులు పుట్టారు. ఆ బ్రహ్మ, హరి, హరుడు, త్రిమూర్తుల పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లలు కూడా ఈ తండ్రితో పాటు వెళ్ళి తెల్లవారు లెక్కగానే స్నానం చేసేయడం, సూర్య భగవాన్ని దండం పెట్టుకోవడం, ఆ 4 శ్లోకాలు చదవడం, ఆ విభూతి అంతా రాసేసుకోవడం, అక్కడే తండ్రి దగ్గర ఆడుకుంటుంది వాళ్ళు. అదొక్కటే వచ్చు, ఇంకా ఏ శ్లోకం రాదు, చదువురాదు, ఏమి రాదు. తెల్లవారు ఆ సూర్య భగవాన్ చేసేది ఒకటే వచ్చు. ఇది ఇలాగా రోజు వచ్చిన కూర్చుంటే వచ్చిన డబ్బులతోనే వాళ్ళకి జీవనం చూడండి. ఈ పిల్లవాళ్ళకి ఇలాగ ఒక 14 వయసు వచ్చినప్పటికీ ఆయన స్నానం దిగి ఆ కాలు జారి పడిపోయి మరణించాడు తండ్రి. ఆ తండ్రి మరణించిన 6 నెలలకి తల్లి కూడా మరణించింది. మరణించి పిల్లలు 3 ఉంటారు. వీళ్ళు పిల్లలు చాలా పొడవుగా ఉంటారు, బాగుంటారు, కానీ అక్షరం రాదు, ఏమీ రాకుండా ఉంటే ఈ తండ్రి చెప్పిన ఆదింట్లోనే తెల్లవారు వెళ్ళడం, స్నానం చేసేయడం, ఆ విభూతి బొట్లు పెట్టేసుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, అక్కడ కూర్చోవడం. ఈ ఊళ్ళో వాళ్ళు సర్లే తల్లిదండ్రులు ఇద్దరు లేరు కదా అని చెప్పి ఏదో కొద్ది బియ్యమో లేకపోతే ఏదో వేసారు. వీళ్ళు రాను ఏం చేశారు, ఖాళీగా ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు లేరు, జోదంకి అలవాటు పెట్టారు. ఈ వచ్చింది పట్టుకొని వెళ్ళడం, జోదంలో పెట్టారు. రాను ఊళ్ళో వాళ్ళకి కూడా వచ్చింది. విన్నారు, కొన్ని విధాలు చేసుకోవచ్చు కదా, చదువు రాదు, ఏమీ రాదు, ఇచ్చింది కూడా తీసుకెళ్ళి జోదంకి తగలేస్తున్నారని ఎవరు ఇవ్వడం మానేస్తే ఆ ఊరు విడిచిపెట్టేసి వేరే ఊరు ముగ్గురు వెళ్ళారు. ఆ వెళ్ళిన ప్రదేశం చించిని అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆలయంలోని తెల్లవారి కోనేరులో స్నానం చేసి ఆ సూర్య నమస్కారం చేసుకుంటుంటే అక్కడ ఒక అతను చూశారు. ఆయన ఊళ్ళో గురువు గారు, ఆయన పేరు గోదరు. ఆ గురువు గారు చూసి ఎంతో బాగున్నారు, ముగ్గురు అంతెత్తు చక్కగా ఒళ్ళుగా ఉన్నారు, తేజస్తో ఉన్నారు, బ్రాహ్మణులు, నాకు 3 కుమార్తెలు ఉన్నారు, సో ఈ 3 ఇచ్చి చేస్తే బాగుంటుందని. బాబు ఎవరు మీరు ఏంటనంటే ఆ తండ్రి పేరు చెప్పగానే, మీరు ఆయన పిల్లల, నేను ఇలా కాశీకి వచ్చినప్పుడు మీ నాన్నగారు కలిశాను, అప్పుడు మీరు పుట్టలేదు, 3 పుట్టారా సంతానం అని చెప్పి ఆయన చాలా ఆనందపడి ఏమైనా వచ్చాడు, ఇలా తల్లి జల్లి చనిపోయారు, ఎవరు లేరండి, 2 బాబులు నా గురుకులో నడుపుతున్నాను, మీరేదో ఈ కొట్టకొస్తే అక్షరం రాదు సంగతి ఆయన తెలియదు, మీరు రండి ఏదో ఒక నేర్పుదురు కానీ పిల్లలకి, నాతో పాటు ముందురుగా వెళ్ళిన తర్వాత మరి ఇంకా మీరు వచ్చాను ఆయన అనుకుంటున్నారు కాబట్టి మొదట్లో ఆ సూర్య నమస్కారాలు, ఆ సూర్యుడు శ్లోకాలు చెప్తే నెమ్మదిగా నెట్టుకు వచ్చేసింది. ఆయన కూడా ఆయనకు తెలుసు కదా అనుకుని ఆ పిల్లల్ని ముద్దించి ఇచ్చి వివాహం చేస్తుంది. ఈ వివాహం ఎప్పుడు చేశారో ఇది ధీమా వచ్చింది. వీళ్ళకంటూ ఒక ఆధారం దొరికింది కదా, ధీమా వచ్చింది. ఇంకప్పటి నుంచి మళ్ళీ జోదం మొదలుపెట్టింది. ఆశ్రమం దగ్గర కూర్చొని ఆ వచ్చిన పిల్లల దగ్గర కూడా పిలిచి కూర్చోబెట్టి గురువు గారు తలపడుతున్నారు, వీళ్ళకి ఏటి రాదు, ఇలాంటి వాళ్ళకి నాకు ముందు తెచ్చి చేసేసాను, ఇంకా ఆయనకి ఆ బెంగ లోపల తినేస్తుంది. అలా 2 పాలు అయిపోతుంది. 3 కూతుర్ని పిలిచి చెప్పారు, అమ్మ యోగ్యులు అనుకుని నాకు ఇచ్చి చేసేసాను, ఇప్పుడేమో ఇలా జరిగింది, మీరైనా జాగ్రత్త పడండి,
నేనున్న దాంట్లో ఏదో చిన్న పొలం ఆ బంగారం ఏదో సంపాదించాను, అదైనా నిలబెట్టండి అని చెప్పి ఆ తండ్రి మరణించాడు. ఈ వీలైన భర్తని కంట్రోల్ పెట్టుకోకుండా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళు సమర్థిస్తుంటే మొత్తం ఆ గురుగారు సంపాదించిందంతా కూడా కంగారు చేస్తారు. మొత్తం గురుగారు సంపాదించింది ఏంటి వంచకుండా చేస్తారు. ఈ ముగ్గురు పెళ్ళిద్దరు ముగ్గురు కదా, ఆ మధ్య ఆవిడ గర్భవతి అయ్యింది. గర్భవతి అయ్యి ఇంకా 7-8 నెలలు వచ్చినప్పటికీ ఈ ముగ్గురికి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్నవన్నీ అమ్ముకొని వచ్చేసింది. ఇక మీద పిల్లడు కొడతాడు, ఈ నెల పోషిస్తాం, ఆ పిల్లడిని ఎలా పోషిస్తాం అని చెప్పి ఆ ముగ్గురు స్త్రీలని వదిలేసి ముగ్గురు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పాపం వాళ్ళు ఏమీ లేదు అసలు. ఆ నెలలు నిండాయి, ఆ బిడ్డ పుట్టింది. అయితే ఆ బిడ్డ పుట్టిన తల్లి ప్రబోధకుడు అని పేరు పెట్టి ఆమె లక్ష్మీదేవి యొక్క భక్తురాలు. చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి పూజ చేస్తూనే ఉంటుంది. అమ్మవారిని నమ్మింది బాగానే. బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ పూజలు మొదలుపెట్టింది. అమ్మవారిని నమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా పిలిచినారు. అమ్మవారు కనికరించి కళ్ళలో కనబడి ఆ కళ్ళలో చెప్పింది, అమ్మ నీ పుట్టిన బిడ్డకి రోజు తల మీద ఇంత బంగారు ముద్ద వస్తుంది, మొలుస్తుంది అభివృద్ధికి, దాంతో నీవు జీవనం సాగించాలి అమ్మవారు కళ్ళలో చెప్పింది. తెల్లవారు లెక్కగానే అక్కడికి చెప్పింది, అక్క ఇలాగా అని అంటే అక్కలు అన్నారు, నువ్వు ఎప్పుడు డబ్బు లేదు పిల్లడాలుగా ఇల్లడానికి దీంట్లో ఉన్నావు కాబట్టి నీకు అలాంటి కళ వచ్చిందే, ఎక్కడైనా బంగారం మొలుస్తుందా, అయినా వాడికి ఎందుకు వస్తుంది అని చెప్పి అనేస్తుంది. అయితే చూద్దామని ఇంకొక ఆమె అంటారు. అలా చూసినట్టు నిజంగా ఆ పిల్లవాడి ఎత్తి మీద ఇంత బంగారం ముద్ద మొలిసి ఆశ్చర్యం. తీసుకెళ్ళారు, అది అమ్మారు, డబ్బు తెచ్చారు, ఇంట్లో తినడానికి తిండి సరే. ఇంకా రోజు ఎంత బంగారం ముద్ద పుడుతూనే ఉంది. వాళ్ళ స్థితి ఎలా మారిపోయిందంటే అమ్మవారి కటాక్షంతో ఏవైతే పోయాయో అవన్నీ కొనేసుకున్నారు. వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులే కాక లాస్ట్కి ఆ ఊరిలోని సగం ప్లేస్లన్నీ ఇల్లు, ఊరు సగం ఇల్లు అయిపోయింది. ఒక జమీందారీ కుటుంబం వల్ల అయిపోయింది. ఆ పిల్లవాడి పేరు మీద లాస్ట్కి ప్రబోధక కాసులు అని చెప్పి లాస్ట్కి అమ్మవారి కాసులు కూడా తయారు చేసి, అంటే బంగారం షాప్ లాంటిది అనమాట. ఆ కాసులు తయారు చేయించి ఒకవైపు లక్ష్మీ ముద్ర, ఇంకోవైపు ఆ పిల్లవాడి పేరు మీద ముద్రలు వేసి అవి కూడా అమ్మకాలు. అంత కోట్లు గడించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లవాడికి 14 ఏళ్ళు వచ్చాయి. 14 ఏళ్ళు వచ్చాక వయసు వచ్చిందిగా, ఇప్పుడు తండ్రి గురించి అడిగితే అప్పుడు చెప్పారు, ఇలా చూడమారు అంతా పోగొట్టేశారు, వెళ్ళిపోయారు అని. అంటే సరే తల్లిలో భర్త అనేది ఉండాలి కదా, తండ్రిని ఎలా అయినా తెప్పించి రావాలని ఊళ్ళో సత్రాలు కట్టించేది ఈ పిల్లవాడి పేరు మీద. పిల్లవాడు చాలా మంచివాడు, దానం ధనం మన్నీలు ఎన్నో సత్రాలు. ఈ పిల్లవాడు వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనం. వాళ్ళకున్న డబ్బు అంతా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తున్నారు. అమ్మవారు ఇచ్చింది పిల్లవాడికి మంచి పేరు ఊళ్ళోని. అయితే పిల్లవాడు ఏం చేశాడు, ఆయన సత్రాలే కదా అవన్నీ, ఆ సత్రాల్లోని ఈ తల్లుల్ని అడిగి అది చిత్రం గీయించి అవి పెట్టించాడు. ఫోటోల కింద పెట్టిస్తే అక్కడికి వస్తుంటారు కదా బాటసార్లు, ఎప్పటికైనా వస్తారని పిల్లవాడు ఎదురు చూస్తారు. 14 ఏళ్ళప్పుడు ఆ ఫోటోలు పెట్టిస్తే 20 ఏళ్ళు అయ్యింది వచ్చారు ముగ్గురు. అప్పటికి 6 సంవత్సరాల తర్వాత వచ్చి వీళ్ళ ఫోటోలు వీళ్ళే చూసుకుంటున్నారు నిల్చొని. అలాగే మనలాగే ఉన్నాము అనేసి చూస్తారు. అప్పుడు ఆ సత్రంలో ఉన్న కొంతమంది అడిగారు, ఏం బాబు అంత పట్టి పెట్టే ఫోటోలు చూస్తున్నారంటే అవి మేమే అనగానే వెంటనే ఆ పిల్లవాడి దగ్గర కప్పు పంపించారు. వచ్చారు, ఇంటికి తీసుకెళ్తే ఆ భార్యలు గుర్తుపెట్టారు, మీరే మీ నాన్నగారు, ఈ పెదనాన్నగారు, చిన్నాన్నగారు అని చెప్పి చక్కగా వాళ్ళకి గడ్డాలు పెరిగిపోయి మాసిన బట్టలతో ఉన్న వాళ్ళు శుభ్రం చేయించి మంచి బట్ట ఇచ్చి పడుగుండా తిండి పెట్టి పిల్లవాడు చక్కగా ఒక 3-4 రోజులు చక్కగా ఉన్నారు, తిన్నారు అని మళ్ళీ బుద్ధి ముందుకు వచ్చింది. ఇప్పుడు డబ్బు ఇంట్లో కనక వర్షం కురిసేస్తుంది, మళ్ళీ జోదం వెళ్ళి మొదలుపెట్టారు. వెళ్తున్నారు, ఇప్పుడు మరీ పుష్కలంగా ఉంది, వెళ్తున్నారు, పెడతారు జోదం. పిల్లవాడికి కోపం వచ్చింది. ఇప్పుడు ఆ పని వల్లే కదా ఇన్ని సంవత్సరాలు భార్యను వదిలేశారు, పిల్లల్ని వదిలేసి ఎక్కడ వచ్చినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. తిట్టాడు పిల్లవాడు, ఇన్ని రోజులు భార్యకు దూరం అయి ఉన్నారు, మీలో ఇంత జ్ఞానం కూడా రాలేదు, మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారని తింటే ఆ పెదనాన్నకి చిన్నానికి కోపం వచ్చి ఎంత ఉన్నాడో లేదో మన మీద కలపడుతున్నాడు చూడు అని చెప్పి వాళ్ళు తింటే, ఈ మద్యం అయితే కదా తండ్రి, మధ్య ఆవిడ కదా పుట్టినాడు, ఆయన ఆలోచించాడు, అరే మన మంచికే కదరా చెప్తున్నాడు
ఎంత కష్టపడి అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తుందని మన దుర్వినియోగం చేయండి ఎందుకు, కొన్ని డబ్బు పెట్టకంటే ఆడుదాం అంటే అది ఒప్పుకోలేదు. డబ్బు పెట్టకంటే మధ్య ఎలా వస్తుంది? డబ్బు పెడితే కదా మధ్య వస్తుంది, పెట్టకంటే ఎందుకు వస్తుంది? వీడి కొడుకు కాబట్టి వీడికి సపోర్ట్ అయిపోయిందని చెప్పి ముగ్గురు ఇది అయ్యారు, చిన్న ఘర్షణ పడ్డారు. తర్వాత ప్రసంగం వీళ్ళిద్దరిలో లోపల చిన్న కుళ్ళు కుతుండ్రు వచ్చింది. వీడికి ఇంత డబ్బు వస్తుందని చెప్పి అహంకారం పెరిగిపోయింది, ఇంత ఉన్నాడు, పెదనానికి చిన్నానికి మర్యాద లేదని చెప్పి లోపల కక్ష పెంచుకున్నారు. బయటికి ఏమనకంటే పిల్లవాడితో కొన్ని రోజులు జోదంకి వెళ్ళేనట్టు ప్రేమగా ఉన్నట్టు ఇంట్లో మారిపోయినట్టు ఉన్న తర్వాత ఒకరోజు ఆ పిల్లవాడి దగ్గరికి ఏంటన్నారు, బాబు మేము చిన్నప్పుడు నువ్వు కడుపులో ఉండేటప్పుడు ఇగో ఇక్కడ చండిక ఆలయం ఉంది ఉత్తర దిక్కున, అమ్మవారి కాళికా రూపంలో ఉంటారు, ఇంత వేసుకొని జుత్తుతో ఉంటారు, నీకు అక్కడ గుండు చేయిస్తామని చిన్నప్పుడు మొక్కుకున్నాం కాబట్టి నీవు అక్కడికి వెళ్ళాలంటే అలాగేలేండి పెదనాన్నగారు దానికే ఉంది వెళ్తాను, గుండు చేయించుకుంటానులేండి, మొక్కుకి ఏముందని అన్నాడు. అయితే ఒకటి నాయన అప్పుడు మనం పేదరికంగా ఉన్నాం కదా, పేదరికంగానే వెళ్ళి ఎవరిని తీసుకెళ్ళకూడదు, మాసిన బట్టలు వేసుకో, ఎవరిని తీసుకెళ్ళకు, ఈ రథము అది బొట్టులు అంటే కనుక ఇవి పని వాళ్ళు ఉండకూడదు, నీకు మంచి బళ్ళు ఏవి ఉండకూడదు, డబ్బు ఉన్నట్టు కనబడకూడదు అని. సర్లేండి బొట్టుకి ఎందుకు వీళ్ళందరూ నా వెనక్కి అక్కర్లేదని చెప్పి పిల్లవాడు అలాగే అని చెప్పి తర్వాత రోజు మామూలు పాత బట్టలు వేసుకొని కిడ్లు బండి వేసుకొని ఒక పేదవాడు ఎలా ఉంటాడో అలాగా వెళ్ళాడు అమ్మవారికి మొక్కున్నాడు, కళ్ళేలా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత దొంగలు ముఠాలా కొంతమంది వచ్చి పిల్లవాడు రెక్కలు ఇచ్చేసి పట్టుకుంటే ఒక పిల్లవాడు చెప్తున్నాడు, అయ్యయ్యో మీరు ఎవరనుకొని పట్టుకుంటున్నారో, నేను ఫలానా వ్యక్తిని, ఆ ఊరికి పేరున్నవాడు కదా, ఇది నా తండ్రి మొక్కుకున్నాడని ఇలా వచ్చాను ఇలాగా అని అంటే వాళ్ళు అన్నారు, మేము కూడా దొంగలం కాదు, నీ తండ్రితో ఆడుతున్న జూతగాడు, మీ పెదనాన్నగారే చెప్పారు నిన్ను చంపేయమని, ఉంచద్దు. పిల్లవాడికి ఎంత బాధ వేసిందో, ఇంత డబ్బు ఉంది, ఎక్కడో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అన్ని సదుపాయాలు ఇచ్చి కూర్చొని పెట్టి ఇచ్చేయమంటే నన్నే చంపేయమన్నాడు అంటే కుటుంబం మీద విరక్తి వచ్చింది, అసహ్యం వేసింది. సరే నన్ను చంపేయండి అని అన్నాడు. చంపేయండి, నాకు చావే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తానంటే దానికంటే ఏముంది, చంపేయండి అని అన్నాడు. కానీ వాళ్ళు ఆలోచించారు, వీడి వల్ల ఈరోజు ఎన్నో సత్రాలు వచ్చాయి, ఎంతోమందికి తిండి పెడుతున్నాడు, పేదవాళ్ళని చూస్తున్నాడు, ఇలాంటి వాడు బ్రతికుంటే ఎక్కడున్నా వీడి వల్ల మంచిగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు, బాబు నీలాంటి వాడిని చంపడం ఎందుకు, వదిలేస్తాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళకు, నిన్ను చంపాలని ఆలోచన వచ్చిన వాడు ఏ విధంగానే చంపుతాడు, నేను వదిలేసినా వాడైనా విషయం పెట్టేనే చంపేస్తాడు, కాబట్టి నువ్వు వీళ్ళ దగ్గర ఉండకు, వెళ్ళి హాయిగా వెళ్ళి ఇంకెక్కడో బతుకు అని చెప్పి పంపించాడు. ఆ బండి వదిలి దాన్ని ఇచ్చేసి నేను చంపేస్తానని చెప్తాను చెప్పి అలాగని ఆ పిల్లవాడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ జుత్తు కొనబట్టి మొలిచేది బంగారం, ఇప్పుడు జుత్తు లేదు, వరం కూడా పోయింది. ఎక్కడికి వెళ్ళాలి? చిన్నప్పటి నుంచి సుఖంగా పెరిగాడు, ఆ వచ్చిన డబ్బులు ఎంతో బాగా పెరిగింది పిల్లవాడు. ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయాడు, వరము లేదు, ఏమీ లేదు. సరే అలా అరణ్యాలకు వెళ్ళిపోతుంది. వీళ్ళని చెప్పేస్తారు, పిల్లవాడిని మేము చంపేస్తాము. ఆ తల్లి ముగ్గురికి ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ క్రూర మృగం అనేది వేటాడిస్తుంది, పిల్లవాడు చనిపోయాడని పాపం ఎంతో ఏడ్చారు. ముగ్గురికి ఈ మధ్య ఆమెకు పుట్టిన వాళ్ళైనా అదే కూడా పిల్లలు లేకపోతే కొడుకులాగే చూస్తున్నారు, ముగ్గురు తల్లిలాగే చూశారు, ఒకే కొడుకు వాడే సంతానం అనేది. ఎంతో బాధపడ్డారు, చనిపోయాడు అనుకోండి. ఈ పిల్లవాడు అరణ్యంలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ 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 ఉంటే అక్కడ ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు. అరుపులు వెళ్ళారు. ఇంత లోపల అరణ్యంలో ఎవరు కొట్టుకుంటున్నారు? ఒక ఇద్దరు అన్నదమ్ములు, సందుడు ఒక సందుడు కలిపి కొట్టుకుంటున్నారు. అరే ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు అని అంటే, నీవెవరు ఎంత లోపలికి వచ్చావని అంటే, నేను ఒక బాటసారిని వెళ్తున్నాను వచ్చాను. మీరెవరు ఎందుకు కొట్టుకుంటారు? మేము ఇద్దరు అన్నదమ్ములు అని. అన్నదమ్ములైనా ఇంత అడవిలోకి ఎందుకు కొట్టుకుంటున్నారు అని అంటే, మా తండ్రి మాకు 3 వస్తువులు ఇచ్చారు, అవి ఎలా సర్దుకోవాలో అర్థం కాక కొట్టుకుంటున్నాము అని అనేసి అన్నారు. ఏంటంటే వస్తువుల కోసం కొట్టుకోవడం ఏంటంటే అవి మామూలు వస్తువులు కాదు, మహిమ గలవి అనేసారు. అవునా ఏంటి అని అంటే, వంతుతో పుట్టిన సంచి ఒకటి, యోగదండం తపస్సు చేసినప్పుడు మహర్షులు చేయి పెట్టుకున్నప్పుడు యోగదండం, 3వది పాదకులు. ఈ పాదకులు వేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ సంచి ఉన్నప్పుడు ఈ దండంతో ఒకసారి ఆ సంచి ఇలా కొడితే దాని నిండా ధనం వస్తుంది. ఈ దండము భూమి మీద ఇలా రాస్తే ఒక పల్లె పుట్టేస్తుంది, ఒక చిన్న ఊరే పుట్టేస్తుంది. ఈ 3టికి అంత శక్తి ఉన్నవి. ఈ 3 ఎలా సర్దుకోవాలో అర్థం కాక కొట్టుకుంటుంది అనగానే
పిల్లవాడికి అమ్మవారి ఈ విధంగా నన్ను కదిలించిందా అన్నట్టు అనిపించి, అయితే సరే నేను చెప్తాను అలా సర్దుకోండి సరే ముందు చెప్పులు ఒకరు దండం ఒకరు సర్దేసుకోండి, ఈ సంచి ఉన్న చూడు మధ్యలో పెట్టండి, నేను ఒక బండి ఉంది ఇంకా అది ఎక్కి కర్ర విసురుతాను, మీరు ఎవరైతే ముందెళ్ళి కర్ర పట్టుకుంటారో వాళ్ళకి ఈ సంచి అని. సరే ఒప్పుకున్నారు, పిల్లవాడిని ఎక్కమన్నారు. వాడు ఒక కర్ర పట్టుకొని ఆ బండి ఎక్కేసాడు, పైకి ఎక్కాడు. వీళ్ళు ఒకరు చెప్పులు ఒకరు దండ చక్కగా సర్దేసుకున్నారు. సంచే కదా, సంచి ఎవరికి వస్తుంది కిందన పెట్టేసి మధ్యలో సంచి పెట్టాడు. పిల్లవాడు 21 ఏళ్ళ వయసు వాడు చక్కగా ఉన్నాడు. ఇసిరేడు కర్ర ఇక్కడక్కడ ఎంత దూరమో వెళ్ళి పడుతుంది. పడిపోయేసరికి వస్తువులు వదిలేసి ఇక్కడ ఇద్దరు పరిగెట్టారు. ఆ ముందు కర్ర కదా కావాలి, పరిగెట్టారు. వీడు వెంటనే ఆ వస్తువులు తీసి పట్టుకొని ఆ పాదుకులు కాలుకి వేసి ఈ పాదుకుల నన్ను ఎత్తైన కొండ మీదకి ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అనగా పట్టుకొని వెళ్ళిపోయాడు. వీడు మొత్తం 3 సరుకులు పట్టుకొని వీడు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు వెళ్ళి ఆ కర్ర పట్టుకున్నారు. కర్ర పట్టుకున్న తర్వాత నేనంటే నేను ఇద్దరు మళ్ళీ కొట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి వీడు లేడు. అమ్మ వీడు మనల్ని మోసం చేసి మన సరుకులు పట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టారు. నీ వల్ల అంటే జరిగింది, నీ వల్ల అంటే ఇద్దరు కొట్టుకొని తగలపోని చోటు తగిలించుకొని ఇద్దరు చచ్చారు. వీడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఎత్తైన కొండ దగ్గరతో ఆలోచించి ఏదైనా నదీ ప్రాంతం తీసుకెళ్ళానంటే మళ్ళీ నదీ ప్రాంతం తీసుకెళ్తే నదీ ప్రాంతం దగ్గర 3 ఒడ్డును పెట్టి నదిలోకి వెళ్ళాడు స్నానానికి. ఈ ఒడ్డునైతే కొంచెం బురదగా ఉంటుంది, స్నానం చేద్దాం లోపలికి. ఈ లోపలికి వెళ్ళేసరికి ఇందులో కోతులు మోపు వచ్చింది. మొత్తం 3 సామాన్లు పట్టుకొని అలాగని ఒడ్డుకు వస్తే కలపడుతున్నాడు, నీటిలోకి వెళ్తే అది దిగట్లేదు. ఒడ్డుకు రాలేకపోతున్నాడు, చూడదు కళ్ళ ముందు మొత్తం ఒకటి సంచి పట్టుకెళ్ళిపోయింది, ఒకటి ఆ దండం పట్టుకెళ్ళిపోయింది యోగదండం, ఒకరితో చొప్పు 2 చొప్పులు ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో అర్థం అవ్వలేదు. అక్కడ వాళ్ళు మోసం చేసి తెచ్చుకున్నాను, ఆ మోసం యొక్క ఫలితం ఇలా ఉంది నాకు అని చెప్పి బాధపడి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. సరే ఇక్కడే తపస్సు చేసుకుందాం అని చెప్పి కూర్చొని ఆ రోజు కాయో పండో తింటూ ఉన్నాను. ఇలా కొద్ది రోజులు గడిచింది. కొన్ని స్త్రీ యొక్క మాట నిలబడుతుంది. బిందులు పట్టుకొని నీళ్ళు వస్తొచ్చారు. ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు ఇక్కడికి జనాలు, ఇప్పుడు ఎలా వచ్చారు? పశువులు పట్టుకొని మగవాళ్ళు వస్తున్నారు. అప్పుడు వీడికి కనిపించింది, ఈ దండం నేలకేసి గీస్తే ఊరు పుడుతుంది, ఏ పోతో అది నేలకేసి గీసింది, ఇక్కడ ఒక పల్లె పుట్టింది అర్థమైంది. వెళ్ళాడు ఆ లోపల. వెళ్ళేసరికి వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నట్టే ఉన్నారు, కొత్తగా ఏమీ లేదు, ఉన్నట్టే ఉన్నారు. అలా లోపలికి వెళ్ళి ఇంకో పల్లె, ఒక 4-5 పల్లెలు పుట్టిస్తాయి. చూశాడు, జనం ఉన్నారు, మాట్లాడారు. బాబు ఎక్కడంటే ఇలా బాటసారు అన్నారు, కొంచెం భోజనం పెట్టారు. అక్కడ ఒక ప్రసూతి అంటే డెలివరీ చేస్తారు కదా, అలాంటి గృహం ఒకటి ఉంది. అక్కడ ఈ చెప్పు వేలగట్టి చూసాడు. వెంటనే పరిగెత్తాడు. ఆవిడ అన్నారు, బాబు ఇక్కడ మగవాళ్ళు రాకూడదు, నువ్వు ఎందుకు వచ్చావనంటే, అమ్మ ఈ చెప్పు ఉంది కదా, ఇది నాది, మా గురువు గారు పాదుకులు ఇలాగా నాది పోయాయి, ఇగో ఇక్కడ కనబడి మీకు ఎలా వచ్చాయంటే ఆ లోపల గర్భవతి స్త్రీ ఉంది, డెలివరీకి వచ్చింది. ఆవిడ చెప్పింది నా కొడుకుకి ఎక్కడో దొరికితే తెచ్చాడు, ఇలాంటి గృహంకి కడితే ఇది చెప్పు అన్నారు, గృహంకి కడితే చెడు ఏమీ లోపలికి రాకుండా ఉంటుందని ఇక్కడ కట్టాను బాబు అని అంటుంది. అంటే మా గురువు గారి పాదుకులమ్మ, నేను పూజ చేసుకుంటాను ఎప్పుడూను, నాకు అది కావాలి అని అంటే, అలాగే నాయన ప్రసవం జరుగుతుంది, అది అయిపోయి ఇస్తామని చెప్పి ప్రసవం అయిపోయి ఇచ్చారు. ఇప్పుడు ఈ చుప్పు పట్టుకొని మీద 4 ఊర్లు తిరిగాడు. ఎందుకంటే ఒకటి దొరికింది, ఇంకోటి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర దొరుకుతుంది. పట్టుకొని తిరిగితే ఆఖరికి ఒక ఆ గయ్యాలి 4 తిట్లు తిట్టి, నా కొడుకు ఏ వస్తువు తెచ్చినా ఎవడో ఒకడు వస్తాడు పట్టుకెళ్ళిపోతాడని నాన్న తిట్లు లాస్ట్కి ఇచ్చింది. చెప్పులు దొరికాయి. ఈ చెప్పులు దొరకగానే ఫస్ట్ చెప్పులు వేసుకున్నాడు నెమ్మదిగా ఒక పక్కకి వెళ్ళి, దండం ఎక్కడ ఉందో అక్కడ నన్ను తీసుకెళ్ళాను అనగానే ఒక చెట్టు మీద పెట్టేసి అక్కడ తీసుకెళ్ళాను. 2 వస్తువులు దొరికిసాయి. ఇప్పుడు సంచి కావాలి, సంచి ఉన్న చోటుకి తీసుకెళ్ళేసరికి ఆ సంచి ఉన్న చోటుకి వెళ్ళేసరికి అక్కడ బోల్డ్ మంది ముష్టి వాళ్ళు ఉంటుంది. వాళ్ళు సంచుల మధ్య ఈ సంచి చెట్టుకి వేల కట్టేసి ఉన్నారు. వెళ్ళి తీస్తే ఒప్పుకోరు, ఎందుకంటే అది ఎవరికో దొరికింది, వాళ్ళు వాడుకుంటున్నారు. వెళ్ళాడు, కూర్చున్నాడు. ఇతని బట్టలు మాసిపోయి ఒక దీని ఉన్నాయి, నీవెవరంటే నేను కూడా ముష్టివాడినే చెప్పాడు. రా అయితే బాబు కూర్చోని అనేసి అన్నాడు. వాళ్ళ దగ్గర ఇంత ఆహారం పెట్టే చూశారు. మామూలు మాట్లాడుతున్నాడు నెమ్మదిగా, మీకు సంపాదన ఎలా వస్తుంది, ఎంత వస్తుంది ఏంటంటే, మాదేటి ఉంది బాబు, ఆ రామయ్యగా ఎప్పుడు ఆ సంచి నిండా డబ్బే, ఎప్పుడు వాడికే వస్తాయి బాబు బాగా. అప్పుడు ఏడు కదా, రామయ్య అనే వ్యక్తి దగ్గర ఈ సంచి ఉన్నది. ఇప్పుడు రామయ్య ఏడు అంటే రామయ్య బయటికి వెళ్ళాడు, వస్తాడు.
అప్పుడు ఆ రామయ్య అనే వ్యక్తి వచ్చాడు, కూర్చున్నాడు. ఈ మాటల్లో పిల్లవాడు అన్నాడట, అందరికన్నా మీకే ఎక్కువ వస్తుంది కదండి. ఏం రావడం బాబు, ఈరోజు దయ్యాలు తగిలింది, దాంతో ఎంత తలనొప్పి అయ్యిందో అని. ఏమయ్యిందంటే ఆవిడ కథ చెప్పడం మొదలుపెట్టాడు. మనం రేపు నుంచి అక్కడ చెప్పుకుందాం. సభ భాగం రేపు. జై గురుదేవుడు. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. ఈరోజు 66 నాస్తి బుద్ధి యుక్తస్య యుక్తస్య భావన అసా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. చెప్పండి. నాస్తి బుద్ధి యుక్తస్య నాస్తి బుద్ధి యుక్తస్య అసా యుక్తస్య భావన అసా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వసువునందు ఉండని వాణియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వారికి సుఖం ఇట్టు లభించదు. అంటే ఇంద్రియాలంటే అందరికి తెలుసు కదా, ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారా? అందరికి తెలుసు కదా ఇంద్రియాలంటే. తెలుసు కదా. ఇంద్రియములు మనస్సు వశము అంటే వశం చేసుకోని వాడికి బుద్ధి స్థిరముగా ఉండదు, నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అంటే ఇంద్రియాలు ఎలాగా మనం నిర్వహించుకోగలం నేను చెప్తున్నాను. ఎలాగా? రాగద్వేషాలకు అతీతుడై ఉండాలి. అంటే ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం, ఇలాంటి భావనే కలగకుండా సమానత్వ భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఇంద్రియాలు నిర్వహించుకోవడం సాధ్యం. లేకపోతే ఇంద్రియాలు నిర్వహించుకోవడం అసాధ్యం. సమానత్వ భావన కనుక లేకపోతే అవి మనం వశం కావు. అలా వశం కాని దానికి నిశ్చయాత్మక బుద్ధే ఉండదట. అంటే మనం లౌకికంగా చెప్పుకోవాలంటే మన పిల్లలకి రేపు ఎగ్జామ్స్ అండి. రేపు ఎగ్జామ్స్ అయితే వాళ్ళు టీవీ చూస్తుంటే మనకి ఏమంటాం, రేపు బుద్ధి లేదురా అంటాం కదా. అంటే వాడు రేపు ఎగ్జామ్ పెట్టుకొని వాడు కళ్ళుతో టీవీని చూసి ఆనందించాలనుకుంటాడు కదా. కళ్ళు అనేది ఒక ఇంద్రియం కదా. అంటే వాడు కళ్ళుతో ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడు కాబట్టి బాహ్యంగా ఆడి యొక్క ఎగ్జామ్ కూడా గుర్తు లేకుండా ఆ ఇంద్రియ సుఖాలకి లోనవుతున్నాడు కాబట్టి బుద్ధి లేదా అంటున్నాడు కదా. బుద్ధి లేదు కదా. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టుకొని ఏంటి కానీ అంటే బాహ్యంగా కూడా లౌకికంగా కూడా మంచి స్థాయికి వెళ్ళాలంటే ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. లేదు ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకున్నారు అనుకోండి, ఎవరైనా అనుకుంటే ఒక అమ్మాయి అనుకుంటే, ఈ అమ్మాయి అనుకుంటే ఈ అమ్మాయి ఎన్నో త్యాగాలు చేయాలి. ఎలా పడితే అందరిలాగా సినిమాలు చూడడానికి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే నేను డాక్టర్ అవ్వాలి. వాటిని అన్నింటిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదిస్తున్నారు. బంధువుల్లో ఫంక్షన్స్ అయినా మాటికి వాళ్ళకి రావడానికి కాదు, వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నింటినీ ఎదిస్తేనే లౌకికంగా కూడా ఇంద్రియాలను నిగ్రహిస్తేనే వాళ్ళు అనుకుని సాధిస్తారు. కాబట్టి అది లౌకికంగా ఇప్పుడు ఆధ్యాత్మికంగా అట్టి అంటే అలా ఇంద్రియ నిగ్రహం లేని వాడికి నిశ్చయాత్మక బుద్ధే ఉండదు. అట్టి అయుక్త మనుషుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగుదు. అంటే అలాంటి అయుక్త మనుషులు అంటే బుద్ధి నిశ్చయంగా లేని వాడి యందు ఆస్తిక భావమే కలుగుదు. ఆస్తిక భావం అంటే ఆత్మజ్ఞానమే కావాలనే దృఢమైన భావనే ఉంటుంది. అంటే మళ్ళీ ఆధ్యాత్మికంగా వచ్చి అది లౌకికంగా వదిలి అంటే
అంటే ఆత్మ జ్ఞానము కావాలనే దృఢమైన భావమే లేకపోవడం ఇక్కడ ఆస్తిక భావం కలుగు. తద్భావన హీనుడైన వానికి శాంతి లభించింది. శాంతి లభించింది. మనశ్శాంతి లేని వాడికి సుఖమికి లభించింది. అంటే దీనికి మూలం ఏంటి? ఇంద్రియ నిగ్రహం. తర్వాత ఇంద్రియ నిగ్రహం ద్వారా బుద్ధి స్థిరంగా అవుతుంది. బుద్ధి స్థిరమైనప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆత్మజ్ఞానం అంటే నేనేంటి, నాలో ఏముంది, ఇంద్రియాలు అంట, ఇవేంటి, వీటి పని ఏంటి అంటే ఈ విచారణ మొదలవుతుంది అన్నమాట. తర్వాత ఆ విచారణ మొదలై వివేకంతో అన్నీ తెలుసుకుని వాళ్ళు శాంతిని పొందుతారు. అలాంటి వాళ్ళు సుఖం లభిస్తుంది. అంటే మా పెద్దలు అంటారు ఏంటి, పొడవలేని వారికి అంతఃపురం ఎక్కడది అని. అంటే అంతఃపురం అంటే అంటే అంతరంగా మనం లోపలికి వెళ్ళి మనం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈ వ్యవహారం అంతా తప్పనిసరి. ఇప్పుడు ఏంటంటే చెప్పుకున్నాము, నేను చెప్పుకున్నాము ఇంద్రియాలు మనసు నిగ్రహించుకోవాలి. తద్వారా బుద్ధి తర్వాత ఆత్మజ్ఞానం, విచారణ, తర్వాత శాంతి, తర్వాత సుఖం, ఇవన్నీ కలుస్తాయి. అయితే మనం మన జీవితంలో ఒకసారి అనుకుంటాం, నాకే సుఖం లేదు, శాంతి లేదు అనుకున్నది లేదు, అనుకున్నారు కదా. ఏమి జీవితంలో సుఖం లేదు, శాంతి లేదు ఎలా వస్తుంది? కృష్ణ పరమాత్మ మనకి విశ్వజ్ఞులపై చెప్పారు, ఇలా ఉండండి రా నాయన, మీరు సుఖాన్ని శాంతిని పొందాలి. ఇలా అంటే ఖచ్చితంగా మనశ్శాంతి సుఖం అన్నీ అనుభవించే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గరికి అడిగితే మనకి చాలా క్లియర్గా వాళ్ళు అనుభవిస్తారు కదా. అంటే పంచదార తీయగా ఉందని తింటేనే కదా తెలుస్తుంది. వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పిన గురువుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే ఇంకా స్పష్టంగా మనకు అనుభవం ఉంటుంది. సర్వం యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పాదోదరుధరః అత్ర శ్రీదేవో భూమి ధ్రువాణి తిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీయుడు అర్జునుడును చోట సకల ఐశ్వర్యములు సర్వ విజయములను సుస్థిరమైన నీతియును ఉందని నా నిష్ఠాభిప్రాయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సర్వం శ్రీకృష్ణ. సాలూరు సావలం తల్లి గ్యామదేవతకే, సాలూరు సావలం తల్లి గ్యామదేవతకే, సాలూరు సావలం తల్లికే జై.